సాఫీగా పూర్తయింది. సమన్వయంతో కూటమి సూపర్ హిట్ కొట్టింది. ప్రభుత్వం కొలువు తీరడంతో ఇప్పుడు పదవుల షేరింగ్ మొదలైంది. అయితే సీట్ల పంపకంలా సింపుల్ గా తేలేలా లేదు మ్యాటర్. నామినేటెడ్ పదవులపై ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. దీంతో ఎంత బ్యాలెన్స్ చేద్దామన్నా తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. ఆ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల పోటీ కూటమిని షేక్ చేయబోతుందే? పార్టీ అగ్రనాయకత్వాలకు కూడా సవాలుగానే ఉందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారం చేపట్టిన 2 నెలల తర్వాత నామినేటెడ్ పదవులకు డిమాండ్ ఫుల్గా ఉంది. కూటమిలోని 3 పార్టీల నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. మరి కూటమి పెద్దలు నామినేటెడ్ పదవుల్లో సమన్యాయం ఎలా చేస్తారోనని ఆశావహులు మదనపడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి. ఇక్కడే చిక్కొచ్చి పడిందట. నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్నా అనివార్యంగా బీజేపీకి పార్టీ అధినేత ఆదోని సీటు కేటాయించాల్సి వచ్చింది. సీటు త్యాగం చేసిన తమ్ముళ్లు నామినేటెడ్ పదవుల విషయంలో అధినేత ఎలా ముందుకు పోతారోనని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆదోనిలో జనసేన పార్టీ కూడా బలంగా ఉంది. ప్రధానంగా పొత్తులో ఆదోనిలో పోటీ చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లప్ప చివరిదాకా గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి విజయం కోసం ఎన్నికల్లో పనిచేశారు. దీంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులకు జనసేన పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం కోసం ఆదోనిలో జనసేన టీడీపీ నేతలు కష్టపడ్డారు. అయితే ఎమ్మెల్యే పార్థసారథి నామినేటెడ్ పదవుల్లో మిత్రపక్ష పార్టీల నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని టీడీపీ జనసేన నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆదోని నియోజకవర్గంలో బీజేపీకి అంత బలం లేదు, క్యాడర్ అంతకన్నా లేదు. ఎన్నికల్లో ఎన్డీఏ వేవ్లో గెలిచారే తప్ప అది బీజేపీ బలం అనుకుంటే పొరపాటే అంటున్నారు. అందుకే నామినేటెడ్ పదవులకు తమకే కావాలని జనసేన టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా నామినేషన్ పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవులలో న్యాయం చేయకుంటే ఊరుకునేది లేదని జనసేన నేతలు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. మరోవైపు టీడీపీ మహిళా నేత గుడిసె కృష్ణమ్మ అనుచరులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులలో 50-50 కుదరదంటున్నారు టీడీపీ జనసేన నేతలు. నియోజకవర్గంలో పెద్దగా పట్టులేని బీజేపీ నేతలకు నామమాత్రంగా పదవులివ్వాలని మిత్రపక్ష నేతలు పార్టీ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. జనసేన నేత మల్లప్ప, టీడీపీ నేతలు మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ బీజేపీ అభ్యర్థి విజయం కోసం కృషి చేశారని, అందుకే తమకే ఎక్కువ నామినేటెడ్ పదవులు కావాలని జనసేన టీడీపీ క్యాడర్ కోరుకుంటున్నట్టు సమాచారం. ఆదోని నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి బలముందని, పోటీ చేస్తుంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేనే గెలిచి ఉండేవారని పార్టీ క్యాడర్ అంటోంది. మరోవైపు తమ పార్టీ లేకపోతే నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించే అవకాశం లేదంటున్నారు జనసేన నేతలు. 2 పార్టీల త్యాగాలతో గెలిచిన బీజేపీ నామినేటెడ్ పదవులు కోరుకోవడంలో న్యాయం లేదని జనసేన టీడీపీ నేతలంటున్నారట. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలవాలంటే జనసేన టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని, లేకుంటే బీజేపీ నేతలకు ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి కూటమి పెద్దలకు ఆదోని నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనిపై బీజేపీ పెద్దలు ఏ విధంగా ముందుకు సాగుతారన్న చర్చ జరుగుతోంది. బీజేపీ నాయకత్వం జనసేన టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులలో న్యాయం చేసి కలుపుకుని పోతుందా, లేదంటే ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.